गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय श्रीतत्त्वानन्दस्वामिने नमः। ओम श्रीगुरुभ्यो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। ప్రియ ఆత్మబంధువులారా, ఈరోజు తొలి ఏకాదశి, శయన ఏకాదశి పర్వదినం. మన భారతదేశంలో అనేక రకాల ఆచార వ్యవహారాలు మనకి ఆరోగ్యాన్ని కలిగించి ఆనందాన్ని ప్రసాదిస్తాయి. అలాంటి ఆరోగ్యప్రదమైన ఆనందదాయకమైన భక్తి ప్రపత్తులతో కూడినటువంటిది శయన ఏకాదశి. ఈ లోకపాలకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి రోజు ఏకాదశి, శయన ఏకాదశి. ఈ రోజు నుండి చాతుర్మాస్య వ్రతాన్ని కూడా చేపడతారు. అటువంటి శుభ తరుణంలో మనం ఈ యోగా సత్సంగాన్ని ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందదాయకం. భారతీయులది ఋషి సంస్కృతి. ఈ ఋషి సంస్కృతిని అర్థం చేసుకున్నటువంటి ఆంగ్లేయులు, పండితులైన ఆంగ్లేయులు చాలా ఆనందాన్ని కూడా పొందారు. వేదాలను ఎంతో శ్రద్ధగా అధ్యయనం చేసినటువంటి మ్యాక్స్ ముల్లర్ అనేటటువంటి విదేశీ పండితుడు తనకు మరలా జన్మంటూ ఉంటే భారతదేశంలోనే పుట్టాలి అని కోరుకున్నారు. ఎందుకని అంటే ఇక్కడున్నటువంటి ఉత్తమ జీవన విధానం, సదాచారం, ఇవన్నీ కూడా మనిషిని సుసంపన్నం చేసి ఆరోగ్యవంతునిగాను దైవభక్తితో మోక్షార్థిగాను మారుస్తాయి అని ఆయన యొక్క ఉద్దేశం. అందుకనే ఋషులు ఏర్పరిచినటువంటి ఈ సంస్కృతి ప్రకారం మనం జీవనాన్ని సాగిస్తే చాలా ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉండొచ్చు. అందుకనే ఆచారాల్లభతే హ్యాయుః ఆచారాదీప్సితాః ప్రజాః ఆచారాద్ధనమక్షయ్యం ఆచార్యోహం హి అంతలక్షణం. ఆచారాల్లభతే హ్యాయుః, సదాచారం వల్ల ఆయువు వృద్ధవుతుందట. ఆచారాదీప్సితాః ప్రజాః, సదాచారం వల్ల సత్సంతానం కూడా కలుగుతుంది అన్నారు. ఆచారాద్ధనమక్షయ్యం, సదాచార సంపన్నుడికి ధనం అనవసరంగా వృధా కాకుండాను, అలాగే తరగని విలువలతో కూడిన సంపద కూడా చేకూరుతుందట. అంతేకాకుండా ఆచార్యోహం, ఆచారాలు సరిగ్గా ఉన్నట్లయితే దుర్లక్షణాలన్నీ కూడా పోతాయి అని చెప్పారు. ఇది మనుధర్మశాస్త్రంలో ఉంది. అంచేత యోగాభ్యాసం ద్వారా సదాచార సంపన్నులుగా జీవించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విశేషం. ఎవరైనా సరే సైనికులు యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటే కత్తులకు పదును పెట్టుకుంటారు. ప్రయాణం చేయాలి అనుకున్నవారు వారి వాహనాన్ని సిద్ధం చేసుకుంటారు. అలాగే
ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని కోరుకునేవాళ్ళు, మోక్షాన్ని పొందాలి అనుకునేటటువంటి వాళ్ళు వాళ్ళ జీవన విధానాన్ని చక్కబెట్టుకుంటారు అని శాస్త్రాలన్నీ చెప్పాయి. ఈ ఏకాదశి పర్వదినం సందర్భంగా మనం ఉపవాసం, దాని యొక్క ప్రాధాన్యత, ఆరోగ్యాన్ని రక్షించుకోవటంలో ఆయుర్వేదం ఏ విధంగా తోడ్పడింది, యోగానికి వీటన్నిటితో ఉన్నటువంటి అనుబంధం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనకి లంఘనం పరమౌషధం అన్నారు. అంటే లంఘనం అంటే ఉపవాసము. ఉప అంటే సమీపములో వసతి ఉండడం, భగవద్ ఆరాధనకు, సత్సంగానికి, గురూపదేశానికి సమీపంగా ఉండడమే నిజమైన ఉపవాసం. అయితే అతిగా ఆహారం తీసుకొని మైకంతో ఉన్నప్పుడు దైవ సామీప్యానికి వెళ్ళడం కుదరదు. అంచేత ఆహారాన్ని తగ్గించి, అందులోనూ రజోగుణాన్ని, తమోగుణాన్ని పెంచే ఆహారం అయితే మానేసి, సత్వగుణాన్ని ఇచ్చేటటువంటి ఆహారం మితంగా తీసుకొని ఒక పూట పూర్తిగా జలోపవాసం కానీ, రసోపవాసం కానీ చేస్తే అది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది అని మనం మన యోగంలో కూడా తెలుసుకున్నాం. అయితే ఉపవాసం యొక్క గొప్పతనాన్ని ఎలా చెప్పారు అంటే, అసలు కారణమెట్టిదైన గాని ఉండవలయను ఉపవాసమొక్క పూట, 3 సార్లైన నెలలోన ముచ్చటగను కలుగునారోగ్య దీర్ఘాయు ఫలములచట. అసలు కారణమెట్టిదైనా కానీ, ఏదన్నా కానివ్వండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కానీ, దైవభక్తితో కానీ, లేకుంటే రోగాలు ఏమైనా ఉంటే అవి తగ్గడానికి కానీ, ఏ కారణమైనా సరే ఉండవలయును ఉపవాసం ఒక్క పూటైనా సరే ఉపవాసం ఉండాలి. మనం ప్రతి శనివారం రాత్రి ఉపవాసం ఉంటాం. సాధారణ ప్రజలు వాళ్ళ ధర్మాన్ని అనుసరించి ఉపవాసం ఉండడం అనేది అన్ని మతాల్లో కూడా ఉంది. భారతదేశంలో సనాతన భారతీయ ధర్మంలో ఏకాదశి ఉపవాసాలు ఉంటారు. 3 సార్లైన నెలలోన ముచ్చటగను, నెలలో 3 పర్యాయాలైన ఉపవాసం ఉండాలి అన్నారు. మనమైతే రసోపవాసము చేయుము రక్తశుద్ధిని పొందుము. ప్రతి వారంలో శనివారం సాయంత్రం రసోపవాసం చేయటం వల్ల మనకు రక్తశుద్ధి కలిగి మనం శరీరంలో ఉన్న మాలిన్యాలన్నీ పోతూ ఉన్నాయి. అంచేత మన పూర్వీకులు చెప్పినటువంటి కలుగు ఆరోగ్య దీర్ఘాయు ఫలములచట, ఆరోగ్యము, దీర్ఘాయుష్యు అనేవి తప్పకుండా ఉపవాసం వల్ల చేకూరుతాయి అన్నారు. అంచేత మనందరం కూడా ఈ శాస్త్ర విషయాలని ఆకళింపు చేసుకొని జీవన విధానాన్ని కొనసాగించాలి. నిజానికి ఆయుర్వేదాది గ్రంథాలన్నింటిలో కూడా జీవితాన్ని సఫలం చేసుకునే పద్ధతులే చెప్పారు. మనకి భారతదేశంలో తొలి ఆయుర్వేద గ్రంథం చరక సంహిత. ఈ చరక సంహితలో ఆ మహానుభావుడైనటువంటి చరక మహర్షి ఏం చెప్పారంటే, ధర్మార్థకామ మోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం, రోగాః తస్యాపహర్తారః శ్రేయసో జీవితస్య చ, ప్రాదుర్భూతో మనుష్యాణం అంతరాయో మహానయం, కస్యాత్తేషాం శమోపాయః యుక్త్వా ధ్యానమాస్థితాః. ఎంత చక్కటి శ్లోకం ఇది అంటే, నేను యోగాచార్యునిగా నా జీవితాన్ని ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట సరిగ్గా 1994
సంవత్సరంలో నా యొక్క దైనందిని డైరీలో రాసుకున్నటువంటి మొట్టమొదటి శ్లోకం. ఇవాళ మనం టెక్నాలజీ ఎంతో పెరిగింది. గూగుల్లో కూడా ధర్మార్థ కామ మోక్షాణం అని మీరు వెతికితే తప్పకుండా ఆ శ్లోకం దొరుకుతుంది. కానీ ఆ శ్లోకం యొక్క మొదటి పాదం మాత్రమే దొరుకుతుంది, మిగిలినటువంటి పాదాలు దొరకవు. అంటే మనకు ఆసక్తి ఉండి విషయాన్ని తెలుసుకొని మన పూర్వీకులు ఎంత గొప్ప పరిశోధన చేశారో మనం గ్రహించవలసిన అవసరం ఎంతో ఉంది అని మనం తెలుసుకోవాలి. ఎందుకని అంటే ఎప్పుడో 30 సంవత్సరాల క్రిందట చరక సంహితను లేత వయసులో చదువుకొని రాసుకొని ఉన్నాను. మన యోగాభ్యాసులందరికీ కూడా ఈ మాటలు వేదవాక్కు లాంటివిగా గ్రహించాలి. ఎందుకని అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణ అధిగచ్చతి అన్నారు. శ్రద్ధావంతుడికే జ్ఞానం లభిస్తుంది. ఏదో గురువుగారి ప్రోత్సాహంతో యోగం మనం చేస్తున్నామని అనుకోకుండా గురువుగారి ప్రోత్సాహం, మన కృషి, దైవానుగ్రహం ఈ మూడు కలిస్తేనే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. అంచేత 3 దశాబ్దాల క్రిందట రాసుకున్నటువంటి ఈ శ్లోకంలో ఎంతో గొప్ప సందేశం దాగి ఉంది. ఏమిటది అంటే ధర్మార్థ కామ మోక్షాణం. ప్రతి మనిషి తన జీవిత కాలంలో జీవితాన్ని సఫలం చేసుకోవాలి అంటే ఈ పురుషార్థాలు 4టిని సాధించాలి. పురుషుడు అంటే మగవారు మాత్రమని కాదు, మానవుడు అని అర్థం. ఇక్కడ ప్రతి మానవుడు, వారు పురుషులు కానీ స్త్రీలు కానీ ఇంకొకరు కానీ, ఏమిటి ధర్మాన్ని తెలుసుకోవాలి. ధర్మము అంటే యుక్తాయుక్త వివేకం. నేను ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేది తెలుసుకోవటమే నిజమైనటువంటి ధర్మం. అలాగే అర్థం, ధనాన్ని సంపాదించటం, ధార్మికమైన పద్ధతిలో ధనాన్ని సంపాదించాలి. అందుకనే మొట్టమొదట ధర్మం చెప్పారు. కామము అంటే సుఖ సంతోషాలు, అంటే మన సుఖం కోసం వేరే వాడికి కష్టం కలిగించకూడదు. అందుకనే ధర్మ అర్థ కామ. ముందు ధర్మాన్ని తెలుసుకొని ధనాన్ని సంపాదించు, భోగాన్ని అనుభవించు. తర్వాత భోగాల్లోనే మునిగి తేలమాక. ఏం జరగాలి అంటే మోక్ష అంటే ఈ జీవితం కానీ, ఈ సంపద కానీ, ఈ భోగాలు కానీ అన్నీ కూడా అశాశ్వతమని తెలుసుకొని ఆ మోక్షమే మనకి పరమపదం, పరమజీవిత సాఫల్యం అని గ్రహించి మనిషి మోక్షకాంక్షతో ఉండాలి. మోక్ష తీరానికి వెళ్ళినప్పుడు ఆ కాంక్ష కూడా పోతుంది. ఈ రకంగా ధర్మ అర్థ కామ మోక్షాలనేటటువంటి 4 రకాల పురుషార్థాలను మనం సాధించాలి అంటే మౌలికంగా ఏముండాలిట? ఆరోగ్యం మూలముత్తమం. ఆరోగ్యం అనేది స్థిరంగా ఉండాలి, ఇది చాలా మూలం. అయితే ఇలాంటి ఆరోగ్యం ఏమైపోతుంది అంటే రోగాః తస్యాపహర్తారః శ్రేయసో జీవితస్య చ. జీవితానికి అత్యంత శ్రేయస్సును కలిగించే ఈ ఆరోగ్యాన్ని రోగాలనేటటువంటి దొంగలు అపహరించుకుపోతున్నారు. కాబట్టి ప్రాదుర్భూతో మనుష్యాణం అంతరాయో మహానయం. ఈ మానవులకు అత్యంత విలువైనటువంటి ఈ ఆరోగ్యం అనే దాన్ని గొప్ప అంతరాయాన్ని కలిగించి తీవ్రమైన దుఃఖంలోకి తీసుకుపోతున్నటువంటి ఈ రోగాలనేటటువంటి వాటిని కస్యాత్ తేషాం శమోపాయః. ఈ రోగాలనేటటువంటి వాటిని శమోపాయ అంటే వాటిని తగ్గించి, శమింపజేసి అంటే వాటిని నివారింపజేసి ఈ జీవితానికి చక్కటి మార్గం ఏమిటి? కస్యాత్ తేషాం.
ఈ బాధను కలిగించే రోగాలన్నింటినీ పోగొట్టే ఉపాయం ఏమిటి అని ఇది ఉక్త్వా ధ్యానమాస్థిత, నిశ్చలమైనటువంటి మనస్సుతో ధ్యానావస్థతో ఋషులు ఆలోచించగా కలిగినటువంటి గొప్ప అద్భుత ఫలితమే ఈ శాస్త్రము అని చరక మహర్షి చరక సంహితలో 12వ శ్లోకంలో చెప్పారు. అంచేత మనందరం కూడా శాస్త్ర విజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. యోగం కూడా అత్యద్భుతమైనటువంటి శాస్త్రం. ఈ శాస్త్రాన్ని ఏదో ఆడుతూ పాడుతూ కాకుండా కాస్త మనసు పెట్టి ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అనే ఈ సాధనలన్నింటినీ కూడా యమనియమాలనేటటువంటి నియమబద్ధమైనటువంటి జీవన విధానంతో సాగించినట్లయితే మనం ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అందుకనే దేనికైనా సరే అనుభవజ్ఞుడైనటువంటి గురువు చెప్పేటటువంటి మాటలు ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అందుచేత అనుభవజ్ఞులైనటువంటి వారు చెప్పినటువంటి మాటలు మన జీవితానికి గొప్ప పూలబాటను వేస్తాయి కనుక గురవః నిర్మలో శాంతః సాధవోమితభాషిణః కామక్రోధ వినిర్ముక్తాః సదాచారో జితేంద్రియః. గురువు అనేవారు నిర్మలమైన హృదయంతో స్వాధ్యయనం చేస్తూ భేషజాలు లేకుండా సత్యవంతంగా బోధన చేస్తారు కనుక ఆ గురు వచనాన్ని ఆశ్రయించి మనందరం కూడా ఆనందకరమైన బాటలో ప్రయాణించాలి అని కోరుకుంటూ స్వస్తి.